హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు పిల్లల కోసం మీరేం లంచ్ బాక్స్ ప్యాక్ చేశారండి? నేనైతే ఈరోజు లంచ్ బాక్స్ కోసం పాలక్ రైస్ చేశాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా కూడా కుదిరింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశానండి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, షాజీరా, అలానే లవంగా, యాలక్కాయ కూడా వేసేసి ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలానే ఇందులో మనం నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్న పాలకూరని వేసుకొని దీన్ని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఒకటి పెద్ద కట్ట పాలకూర తీసుకున్నానండి. అలానే ఇందులోనే కొత్తిమీర కూడా వేసాను, సన్నగా కట్ చేసి వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇలా ఆకులు కనిపించద్దు పిల్లలకి అంటే మిక్సీ పట్టి వేసేయండి, అప్పుడు వాళ్ళకి ఏం కనిపించవు తీసి పెట్టడానికి. ఇందులోనే చిటికెడు పసుపు, చిటికెడు కారం. కారం మాత్రం కొద్దిగా వేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము. అలానే పచ్చిమిర్చి కూడా వేసాము, ఘాటు ఎక్కువైపోతుంది మళ్ళీ పిల్లలకి. కొద్దిగా సాల్ట్ వేయండి. వేసి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసాక ఒకసారి టేస్ట్ చూసుకొని అందులో మనం అప్పుడు వాటర్ యాడ్ చేశాక కొద్దిగా సాల్ట్ సరిపోలేదంటే వేసేసుకోవచ్చు. అలానే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసి మిక్స్ చేశాక వాటర్ వేసేయండి. హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను, ఫుల్ గ్లాస్ వాటర్ వేసేసాను. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేయండి. పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి. చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.